అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం కోసం అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రామనామ జపంతో నగరం మారుమూగిపోతుంది. సరయూ నది తీరం మొత్తం రామ భక్తులతో నిండిపోయింది. ఆధ్యాత్మిక వాతావరణం వెళ్లి విరుస్తోందక్కడ. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించడానికి 7,000 మందికి పైగా ప్రముఖులు హాజరు కాబోతున్నారు. వారంతా ఇప్పటికే అయోధ్యకి చేరుకున్నారు. మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సినిమా, క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీలు అయోధ్యకి చేరుకున్నారు. ఈ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని అయోధ్యలో భారీ భద్రతని మోహరింపజేశారు. 13,000 మంది బలగాలతో 3 అంచెల భద్రతని ఏర్పాటు చేశారు. యాంటీ బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లని అందుబాటులో ఉంచారు. అయోధ్య ఆలయం వద్ద జాతీయ విపత్తు నిర్వహణ బలగాల్ని సిద్ధం చేశారు. నగరం మొత్తం అణువణువు కనిపించేలా సీసీటీవీ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. మొత్తం 10,000 సీసీటీవీ కెమెరాల్ని అమర్చారు. ఆయా సీసీటీవీలన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తాయి. సమస్యాత్మక సున్నిత ప్రాంతాలపై నిఘా ఉంచారు. అదనపు పోలీసు బలగాల్ని మోహరింపజేశారు. మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇదివరకే కేంద్రీయ పారిశ్రామిక భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. 500 మంది సిబ్బందిని విమానాశ్రయం వద్ద మోహరింపజేశారు. అయోధ్యాధామ్ రైల్వే స్టేషన్, బస్టాండ్ ఇలా ప్రయాణ ప్రాంగణాలు అన్నిటిపైన పోలీసులు నిఘా పెట్టారు.